బాబా జీవితంలో ఏ అద్భుతమైన మహానత ఉన్న కారణంగా వారికి శ్రీబాబాతో ఇలాంటి సమీపత లభించినది అనేది ఆలోచించదగిన విషయం. వారు సాకార రూపంలో ఉన్నప్పుడు కూడా శ్రీబాబా వారి శరీరం అనే కుటీరంలో వారి సాంగత్యంలోనే ఉండేవారు. మరియు వారు అవ్యక్తమైనప్పటి నుండి కూడా ప్రకాశపురిలో వారి సాంగత్యంలోనే ఉన్నారు. శ్రీబాబాతో ఇలాంటి గాఢమైన సంబంధాన్ని ప్రాప్తి చేయించే విశేషతలు బ్రహ్మాబాబాలో తప్పకుండా ఉండి ఉంటాయి. శ్రీబాబా బ్రహ్మాబాబాను తన వారిగా చేసుకొని వారితో ఎలాంటి స్నేహాన్ని జోడించారంటే, ఎలాంటి సంబంధాన్ని ఏర్పరిచారంటే వారిరువురు నిరంతరము అంగ సాంగత్యంలోనే ఉండేవారు. అంతేకాక ఇప్పుడు కూడా ఒక్కటిగానే ఉన్నారు. ఏ పరమాత్మ యొక్క క్షణమాత్రపు దర్శనం కోసం ద్వాపరయుగ భక్తి కాలంలోని భక్తాగ్రేసరులు తప్పించేవారో, లేక ఎవరితోనైనా మానసిక రూపంతో సంపర్క మాత్రంగానైనా స్థాపితం చేసుకునేందుకు వివిధ రకాల యోగులు ఏకాగ్రతతో ఘోరమైన అభ్యాసం చేసేవారో, ఆ శ్రీబాబా బ్రహ్మాబాబాను ఏ విధంగా తమ వారిగా చేసుకున్నారంటే దాదాపు అర్ధ శతాబ్దం అనగా 50 సంవత్సరాల కంటే పైగానే వారి తెగిపోని సంబంధాన్ని చూస్తూ ఉన్నాము. ప్రభు ప్రేమను ఆకాంక్షించే చాలా మంది అయితే ముక్తిని ప్రాప్తి చేసుకున్న తరువాత ఆత్మ పరమాత్మలో లీనమయ్యే అసంభవమైన విషయాన్ని చెప్తూ వచ్చారు. కానీ సాకారంలో ప్రభువుతో ఇలాంటి స్నేహాన్ని, ఇలాంటి పారస సాంగత్యాన్ని, ఇలాంటి సమీపతను, అంతేకాక అవ్యక్తమైన తరువాత కూడా ఈ విధంగా కలిసి ఉండట గురించి ఎవ్వరూ ఆలోచించి కూడా ఉండరు. కనుక బాబా జీవితంలోని అనేక అమూల్యమైన విశేషతలలో ఏ విశేషత ద్వారా వారికి ఇంతటి పరమ సౌభాగ్యం ప్రాప్తించింది అనేది ఆలోచించదగిన విషయము. దీనికి సమాధానం పొందడం అనేది కఠినమైన విషయమైతే కాదు. ఎందుకంటే బాబాలో ఆ విశేషత ప్రత్యక్షంగానే ఉండేది. అదేమిటంటే బాబా మనస్సు యొక్క తెగిపోని సంబంధం ఒక్క శ్రీబాబాతో మాత్రమే ఉండేది. బాబాకు ఇక ఏ ఇతర వస్తువు యొక్క కోరిక అనేదే ఉండేది కాదు. వారికి గౌరవము, కీర్తి, ధనము, అధికారము, పదవి, ఆడంబరము వంటి కోరికలు ఏమీ లేవు. వారు బొంబాయిలోని హ్యాంగింగ్ గార్డెన్స్ లోని బూటును చూసి ఈ తనువు కూడా శ్రీబాబాకి లాంగ్ బూట్ అని అన్నారు. అంతేకాక ఈ తనువు శ్రీబాబాకి ఎలాంటి కుటీరం అంటే ఇది మరమ్మతులను అడుగుతూనే ఉంటుంది అని అన్నారు. వారు తమ సర్వ సంబంధాలను శ్రీబాబాతోనే జోడించారు. వారు ప్రారంభంలో చెప్పిన వాక్యాల్లోని ఒక వాక్యం ఏమిటంటే, పొందవలసినదంతా పొందేశాను, ఇక పొందవలసింది ఏముంది? మొదట వారి వద్ద ఏ సంపదైతే ఉండేదో అదంతా కూడా వారు శ్రీబాబాకి సమర్పితం చేశారు. ఆ తరువాత ఒక్క పైసా కూడా నాది అని భావించలేదు. చాలా సంవత్సరాల వరకు వారు వ్రాసే ఉత్తరాల్లో చివర్లో సంతకం చేసేదానికి ముందు ఈ రోజు బికారి, రేపు విశ్వ మహారాజు అని రాసేవారు. వారు భోంచేసినా కూడా శ్రీబాబా స్మృతిలో లేక శ్రీబాబా జతలోనే భోంచేసేవారు. మధువనంలో ప్రతిరోజు శ్రీబాబాకి భోగ్ పెట్టేవారు. శ్రీబాబా తోడుగా జరుపుకునే రోజులు ఇవే కదా అని బ్రహ్మాబాబా అనేవారు. ఎప్పుడైతే వారు శ్రీబాబాతో చేసిన మనోమిలనం లేక సూక్ష్మ వార్తాలాపం గురించి వినిపించేవారో అప్పుడు శ్రీబాబా ప్రేమలో వారి హావభావాలు చూసేందుకు యోగ్యంగా ఉండేవి. ఒకవేళ వారి వ్యక్తిత్వానికి లేక వ్యవహారానికి ప్రభావితమై ఎవరైనా వారిని మహిమ చేసినప్పుడు బాబా వారితో ఒక్క శ్రీబాబాని మహిమ చేయండి, వారే మనందరినీ ఉన్నతంగా తయారు చేసేవారు అని అనేవారు. శ్రీబాబా ఏవైతే నియమాలను, ఆదేశాలను తయారు చేశారో వాటిలో ఏ ఒక్క దానిని కూడా అంశ మాత్రం కూడా అవహేళన చేయలేదు. వారి మాటల ద్వారా, వారి దినచర్య ద్వారా
ఏమని అనుభూతి అయ్యేదంటే, ఎలాగైతే భక్తి మార్గంలో వారు శ్రీనారాయణుని చిత్రాన్ని నిరంతరము తమ జతలో ఉంచుకునేవారో, అలా ఇప్పుడు పరంపిత అయిన శివుని పరిచయం లభించిన తరువాత అపారమైన ప్రేమతో శ్రీ బాబాను మాత్రమే తమ సర్వస్వంగా భావించి వారిని తమ జతలోనే ఉంచుకునేవారు. అనగా వారితో తెగిపోని ప్రేమ ఉండేది. ఏదైతే జ్ఞాన యజ్ఞాన్ని వారు స్థాపించారో అందులో వారి లౌకిక మరియు సమీప సంబంధికులు కూడా ఉండేవారు. కానీ ఇప్పుడు బాబాకు అన్ని గాఢమైన సంబంధాలు ఒక్క శ్రీ బాబాతోనే ఉండేవి. మిగిలిన వారందరినీ శ్రీ బాబా యొక్క పిల్లలుగా భావించి సంభాలన చేసేవారు. వారు ఏమని చెప్పేవారంటే, ఈ తనువు నుండి ప్రాణం పోయేటప్పుడు ఒక్క శ్రీ బాబా స్మృతి మాత్రమే ఉండాలి. ఇక అంతకంటే ముందు జీవిత కాలంలో వారితోనే తినాలి, వారితోనే కూర్చోవాలి, వారితోనే మన సర్వ సంబంధాలు ఉండాలి. వారికి శ్రీ బాబాపై ఇంతటి ప్రేమ ఉండేది. ఈ ప్రేమయే శ్రీ బాబాకు ఇంత సమీపంగా ఉండే పరమ సౌభాగ్యాన్ని ప్రాప్తి చేయించింది.